హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే నేను పచ్చి కొబ్బరితో ఒక డిఫరెంట్ రైస్ రెసిపీ రెడీ చేశాను. ఈ రెసిపీ తప్పకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికీ బాగా నచ్చుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. ఫస్ట్ పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. బాస్మతి బియ్యం 2 గ్లాసుల దాకా నేను నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చిన రైస్ని మీరు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవచ్చు. ఏ రైస్తోనైనా టేస్టీగా ఉంటుంది. మనకి మెయిన్గా పచ్చి కొబ్బరి అనేది ఈ రెసిపీలో చాలా ఇంపార్టెంట్. పచ్చి కొబ్బరి కట్ చేసుకొని పెట్టుకున్నది, నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి, మళ్ళీ కొంచెం ఉప్పు 3 మిక్సీ గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. ఇది కొబ్బరితో మనం చేసే రెసిపీ కాబట్టి చాలా ఫైబర్ రిచ్, ఎంతో హెల్తీ రెసిపీ అండి. తర్వాత ఒక 3 ఉల్లిపాయలు సన్నగా పెట్టుకోవాలి. దాని తర్వాత చూడండి పోపు గింజలు, నెక్స్ట్ కొంచెం సింపుల్గా రెసిపీ బిర్యానీ ఆకు, మసాలాలు అనమాట. కొంచెం మీకు నచ్చిన మసాలాలు ఏమైనా యాడ్ చేసుకోండి. తర్వాత పల్లీలు, ఇంగువ, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి ఈ కొబ్బరి రైస్ అనేది ఎంతో టేస్టీగా చాలా చాలా అద్భుతంగా, ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడైనా, లేకపోతే పొద్దున మార్నింగ్ టిఫిన్ బాక్స్లోకైనా, లంచ్లోకైనా, మనం ఎక్కడికైనా బయటికి పిక్నిక్ లాగా వెళ్ళినప్పుడైనా డిఫరెంట్ రైస్ లాగా, ఎప్పుడు బిర్యానీ లాగా కాకుండా ఇలా కొబ్బరితో మనం టేస్టీగా చేసుకొని తింటే హెల్త్కి మంచిది. పిల్లలు కూడా ఎంతో టేస్టీగా దాన్ని తినేస్తారు. ఫస్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, కొంచెం బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేశాను. ఆనియన్స్ కూడా నార్మల్ బిర్యానీలో మనం ఫ్రై చేసినట్టు రెడ్డిష్ అయ్యే వరకు మనం దాన్ని అలా ఫ్రై చేసుకుంటే అప్పుడు మన రైస్ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. తర్వాత పోపు గింజలు వేసుకున్నాను. జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం తర్వాత మసాలాలు. నా దగ్గర ఉన్న మసాలాలను నేను ఏమేమి యాడ్ చేస్తానో మీకు చెప్పేస్తాను, చూసేసేయండి. ఎండుమిర్చి ఫస్ట్, తర్వాత ఒక 3 లవంగాలు, 3-4 ఇలాచీలు, కొంచెం సాజీరా, దాల్చిన చెక్క నేను యాడ్ చేశాను. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా, ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యితో మనకు చాలా టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం లైట్గా ఇంగువ కూడా బాగా టేస్ట్ని తీసుకొస్తుంది కాబట్టి నేను యాడ్ చేశాను. మనకి కావాలంటే మీరు ఈ టైంలో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను యాడ్ చేయలేదు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేశాను నేను. అదే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అది చాలా అనిపించింది. ఎందుకంటే కొబ్బరి రైస్ కొంచెం వైటిష్గా ఉంటేనే బాగుంటుంది, అందుకని నేను యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా, ఉప్పు కూడా యాడ్ చేసాం కాబట్టి కొబ్బరికి సరిపడా సాల్ట్ ఇందులో వచ్చేసింది. నెక్స్ట్ మనం బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరిని మొత్తం ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం మొత్తం అది యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ దాకా. కొంచెం తేమ అనేది పోవాలి. కొబ్బరి కొంచెం ఫ్రై అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ ఛానల్ని మరోసారి చూస్తే ఈ వీడియో ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. నేను మీ విలువైన ఫీడ్బ్యాక్ని తీసుకుంటాను. తర్వాత మనం ఎంత బియ్యం యాడ్ చేస్తానో దానికి 2 గ్లాసులు, 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని, వాటర్లో మనం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా బాగా బాయిల్ అయ్యే వరకు వాటిని వదిలేయాలి. అప్పుడు బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని, కనీసం బాస్మతి బియ్యం అయితే ఒక 20 to 15 మినిట్స్ అయినా నాననివ్వాలి. బాగా నానితే అది టేస్టీగా మంచిగా అవుతుంది. అన్నం బాగా ఎక్కువ కూడా అవుతుంది బాస్మతి బియ్యం. నార్మల్ రైస్ అయినా ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టుకొని తర్వాత ఈ టైంలో మీరు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం వాటర్ డ్రైన్ చేసుకొని మొత్తం రైస్ని మనం దాంట్లో యాడ్ చేసేసుకోవడమే.
ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇలా డిఫరెంట్ రెసిపీస్ మనం ఇంట్లో చేసుకొని తింటే ఇంకా మనకి హోటల్స్ ఎందుకండి, అవసరమే లేదు. దానికి మీరేమంటారు? తప్పకుండా కరెక్టే కదా నేను చెప్పేది. బయట వాళ్ళు ఎలా చేస్తారో ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇలా మనం డిఫరెంట్గా ఇంట్లో డిఫరెంట్గా ట్రై చేస్తే తప్పకుండా మన పిల్లలకు నచ్చుతుంది. తప్పకుండా వాళ్ళు షూర్గా తింటారు. ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.